నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ జీవితాలలో చేసిన వాగ్దానము నెరవేరడం లేదు అని నిరుత్సాహపడుతున్నారు. దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానము జరగడం లేదు, అంతా దానికి ఆపోజిట్ గానే జరుగుతూ ఉంది అని బాధపడుతున్నారా? ఎందుకయ్యా నా జీవితంలో ఇలా జరుగుతూ ఉంది? నువ్వు నాకు మంచిగా వాగ్దానం చేసావు కదా, మరి ఆ వాగ్దానం ఎందుకు నెరవేరడం లేదు? నిజంగానే నువ్వు వాగ్దానం చేసావా? నేనేమన్నా తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నాను, నా డైరెక్షన్స్ ఏమైనా తప్ప అని దేవుడి దగ్గర జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ దినాన నేను మీతో ఒకటి పంచుకోవాలని ఆశపడుతున్నాను. రాజైన దావీదుకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఆయన్ని అభిషేకించాడు. ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా మాట్లాడారు కదా. వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత దావీదు గారి జీవితం చాలా బాగుంది. గొర్రెలు కాస్తున్న దావీదు గొల్యాతుని చంపాడు. ఇశ్రాయేలు రాజైన సౌలుకి అల్లుడయ్యాడు. ఇశ్రాయేలు రాజ్యంలో ఆ సైన్యంలో ఒక జనరల్ పొజిషన్ వచ్చింది. అలా అతని జీవితం పైకెళ్ళింది. కానీ తర్వాత ఏం జరిగింది? తన సొంత మామ తనని చంపేందుకు, సింహాసనాన్ని బట్టి తనని చంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. వెంటాడాడు. తను ఎవరెవరినైతే నమ్మారో వాళ్ళందరూ ఆయన్ని మోసపరిచారు. దావీదు నిరుత్సాహపడి ఉంటాడు కదా, ఖచ్చితంగా పడి ఉంటాడు. ఎవరినైతే అతను చంపాడో, ఎవరితో అయితే అతన్ని పోరాడాడో అదే ఫిలిష్తీయుల మధ్య దావీదు ఆశ్రయం పొందుకున్నాడు. ప్రాంతంలో దావీదు అతని అనుచరులు నివసిస్తున్నప్పుడు, వారి యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పుడు అమాలేకీయులు ఆ ప్రాంతాన్ని మొత్తం చేసి తమ భార్యల్ని, కుమారుల్ని, కుమార్తెలని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళినప్పుడు దావీదుతో ఉన్నవారే అతని మీద రాళ్ళు ఇవ్వాలని ఆలోచన చేశారంట. దావీదు ఎంతో దుఃఖంగా మునిగిపోయాడంట. అటువంటి స్థితిలో దావీదు ఏం చేశాడండి? దేవుని సన్నిధికి వెళ్ళి 6వ వచనం, మొదటి సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంది, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. మీ పరిస్థితిని బట్టి దేవుని దగ్గర ధైర్యాన్ని అడగండి. దేవా, నాకు శక్తినివ్వయ్యా, ఈ పరిస్థితిని నేను ఎదుర్కొనేందుకు. డైరెక్షన్స్ కాదు, ఆన్సర్స్ కాదు, శక్తిని అడగండి, బలమును అడగండి. మీరు దేవుని దగ్గర ధైర్యాన్ని పొందుకున్నారంటే ఆ తర్వాత మూయబడిన ప్రతి ఒక్క మార్గాన్ని యేసు తెరుస్తాడు. మీ వాగ్దానము నెరవేరడం లేదు అని నిరుత్సాహపడకండి. గుండె బద్దలైపోయేంత నొప్పి ద్వారా మీరు వెళ్తున్నారు, కఠినమైన పరిస్థితుల ద్వారా మీరు వెళ్తున్నారు అంటేనే వాగ్దానానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు. విశ్వసించండి, దేవుని దగ్గర శక్తిని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించు.